హలో ఫ్రెండ్స్, నా పేరు రాకేష్ కుమార్. మీరు చూస్తున్నారు రాకీ టెక్ ఇన్ తెలుగు. మన ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులైంది. సరే, అది పక్కన పెడితే ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి మనం ఇప్పుడు ఎయిర్ ఫైబర్ అనేది చాలా ట్రెండింగ్ అవుతుంది. 5G సిగ్నల్స్ మీద డిపెండ్ అయ్యి వస్తుంది కదా. దీని మీద నేను రీసెంట్గా ఇన్స్టాల్ చేయించాను మా ఇంట్లో. మాది విలేజ్, మొత్తం కంప్లీట్గా విలేజ్ సైడ్ మాది. సో విలేజ్లో చేయిస్తే అది యూజ్ అవుతుందా లేదా, అసలు ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళు ఎలా ఛార్జ్ చేస్తారు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, చేశాక చేయక ముందు అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ చేసుకోండి. అలాగే మంచి కంటెంట్తోనే మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంటాను. మనం ఇప్పుడు వీడియోలోకి వచ్చేసరికి ఇందులో ఈ జియో ఎయిర్ ఫైబర్ ప్రో 5Gలోన ఇందులో ప్రోస్ వచ్చేసరికి ఫస్ట్ చూసుకుంటే నెట్వర్క్ కవరేజ్ ఏరియా, అది 5G సిగ్నల్ మీద డిపెండ్ అవుద్ది. యాక్చువల్గా మనకు 5G ఫోన్ ఇంట్లో ఉంటే దాని ద్వారా మనం ఇంటర్నెట్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇంట్లో టీవీ ఉంటే హెచ్డి టీవీ 4K టీవీ ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. కానీ మా ఇంటి దగ్గర మాత్రం ఆ 5G లేదు. మా ఊర్లో అయితే 5G ఉంది, కానీ ఇంటి లోపల అయితే 5G నెట్వర్క్ కవరేజే లేదు. సో నాకైతే రిక్వైర్మెంట్ అయితే ఉంది వైఫై. సో నేనైతే ఇది పెట్టించుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి 6 months ప్లాన్, ఇంకా 12 months ప్లాన్ కూడా ఉంటుంది. దీంట్లో 6 months పెట్టించుకుంటే మీకు 1000 రూపీస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేది వాడు ఛార్జ్ చేస్తారు. అదే మీరు 12 months ప్లాన్ చేయించుకుంటే దానికి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉండవు. ఓన్లీ కాస్ట్ అనేది జస్ట్ మీరు 12 monthsకి ఎంత కాస్ట్ అయితే అవుతుందో అంతే మీరు పే చేయాలి, సరిపోతుంది. లేదా 6 months అయితే మాత్రం 6 monthsకి ఎంత అవుతుందో ప్లస్ 1000 రూపీస్ అలా పే చేయాల్సి వస్తుంది అనమాట. నాదైతే బేసిక్ ప్లాన్ 599 ప్లాను. 599 అంటే మీకు దానికి ఇంకొక 18% జిఎస్టీ కలుస్తుంది. దగ్గర ఒక 700 చిల్లర అలా అవుతుంది. 700 చేంజ్ అలా వస్తుంది అన్నమాట మీకు ఓవరాల్గా. సో నేనైతే బేసిక్ ప్లాన్ వేయించుకున్నాను. దీంట్లో వాడు వచ్చేసరికి ఇంకా 4K సెటప్ బాక్స్ ఫ్రీగా ఇస్తాడు. అలాగే స్ట్రీమింగ్ క్వాలిటీ కూడా బఫరింగ్ లేకుండా హెచ్డీలో 4Kలో అవుతుంది. మనకి యూట్యూబ్లో నేను మా సిస్టంలో చూస్తుంటాను, మానిటర్లో మనకి యూట్యూబ్ అనేది 4Kలో స్ట్రీమింగ్ అనేది బఫరింగ్ లేకుండా బాగానే అవుతుంది. అలాగే లైవ్ డిజిటల్ ఛానల్స్ అనేవి మనకి ఇస్తాడు అన్నమాట. జియో టీవీ ప్లస్ ద్వారా మనకి టీవీ ఛానల్స్ అనేవి మ్యాక్సిమం లాంగ్వేజెస్ అన్ని కవర్ అయ్యేలాగా ఉంటుంది. అలాగే మనకి ఫ్రీ రౌటర్ అండ్ రిసీవర్ కూడా వాడే ఇస్తాడు. కాకపోతే ఇన్స్టాల్ చేయడానికి 6 months ప్లాన్కి 1000 రూపీస్ తీసుకుంటాడు. నార్మల్గా 12 months ప్లాన్కి అయితే తీసుకోడు. ఇంకా ఆఫర్ ఏంటంటే 12 months ప్లాన్ వేయించుకుంటే మీకు ఇంకొక 50 days అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టార్టింగ్ ప్లాన్ 599 అనేది ఉంటుంది. అలాగా మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి అలా పెరుగుతుంటాయి ప్లాన్స్ అనేవి. ఇంకా దీంతో పాటు ఇంకా ఛానల్స్ ఎలాగ ఇస్తున్నాడు కాబట్టి లైవ్ ఛానల్స్ అనేవి ఇంకా మనకి హాట్స్టారు, G5 ఇంకా సన్నెక్స్ట్లో మనం చూసుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఇంకా నెట్ఫ్లిక్స్ అలాంటివి ఇవ్వడు. నెట్ఫ్లిక్స్ ఇంకా అమెజాన్ ప్రైమ్ అయితే వేరేగా మీరు పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా నార్మల్గా జియో సినిమా కూడా ఉంది, కానీ ప్రీమియం అయితే ఇవ్వడు. జస్ట్ జియో సినిమా ఉంటుంది అంటే అప్లికేషన్. దానిలో చేసి మీరు కంటెంట్ ఏమైనా చూడాలనుకుంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. స్టార్టింగ్ 29 రూపీస్తో ఉంది అందులో జియో సినిమాలో అయితే. అలాగే మనకి ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్తో మనం జియో వాయిస్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఒకటి ఉంటుంది మనకి. ఆ ల్యాండ్లైన్ నెంబర్ వర్క్ అవ్వాలి అంటే జియో జాయిన్ అని చెప్పి ఒక అప్లికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకొని మనం దీని ద్వారా మనం కాల్స్ అనేవి చేసుకోవచ్చు. ఇది ఇంట్లో ఉన్నంత వరకు ఇది పనిచేస్తుంది. మనం ఇంట్లో ఉన్నప్పుడు మన వైఫై కనెక్ట్ చేసుకొని అప్పుడు దీని ద్వారా కాల్స్ అనేవి చేయొచ్చు. ఓన్లీ కాల్స్ వరకే. వాట్సాప్ రిజిస్ట్రేషన్, ఎస్ఎంఎస్ అలాంటి సర్వీస్ అయితే ఉండవు. ఓన్లీ ల్యాండ్లైన్ నెంబర్ ఎలా వాడతామో అలా వాడుకోవడం. అలాగే మీకు అటు నుంచి కూడా ఫోన్స్ వస్తాయి. ఎప్పుడైతే మీ ఫోన్ అనేది ఆ వైఫై కనెక్ట్ అయి ఉంటుందో అప్పుడు మాత్రమే మీకు ఫోన్స్ అయితే వస్తాయి. సో ఈ ఫీచర్ కూడా బాగుంది. ఇది ఎయిర్ ఫైబర్తో కాకుండా నార్మల్గా దానికి కూడా ఇలాంటి ఆప్షన్ అనేది ఉంది. ఇది కూడా కామన్. ఇవన్నీ కూడా ఓకే, బాగున్నాయి అనిపించిన ఫీచర్స్. ఇక నా కాన్స్ వచ్చేసరికి నాకు ఇందులో నచ్చిన వచ్చేసరికి అంటే లైవ్ టీవీ లేదు ఇందులో ఆప్షన్లో. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు, లైవ్ టీవీ ఆప్షన్ అనేది ఇందులో లేదు. లైవ్ టీవీ అంటే మీరు టీవీ ఓపెన్ చేయగానే లైవ్ టీవీ అంటే ఇంతకుముందు టాటా స్కై, డిష్ అలాంటివి ఉంటాయి కదా, అందులో ఎలా ఓపెన్ చేసుకొని చూస్తారో అలా డైరెక్ట్గా చూడడానికి ఉంటుంది. ఇందులో జియో యాప్ అనేది ఎలా ఉంటుంది కదా, మనకి ప్లేస్టోర్లో జియో టీవీ ఉంటుంది కదా. సో అలాంటిది యాప్ అప్లికేషన్ లాంటిది ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి
మీరు సెట్ చేసుకొని ఫిల్టర్లో పెట్టుకొని తెలుగు ఛానల్ సెలెక్ట్ చేసుకొని ఇంకా అందులో ఎంటర్టైన్మెంట్ మూవీస్ న్యూస్ అలాంటివి సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని చూసుకోవాలి. సో ఇది మనలాంటి వాళ్ళకే చిరాకు ఇలా ఎంత ప్రాసెస్ అనేది. ఇంకా వాళ్ళకి ఇబ్బంది కదా. సో ఇది నాకు చాలా నచ్చని విషయం. ఇది ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి అడిగినప్పుడు మాత్రం ఇలాంటివి ఏమి చెప్పలేదు. ఏమైతే దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవి చెప్పలేదు. తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత లైవ్ టీవీ ఎందుకు రావట్లేదు సార్ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే వస్తుంది, అప్డేట్ చేస్తారు, టైం పడుతుంది అని చెప్పేసి అప్పటికప్పుడు వాళ్ళు స్కిప్ అయిపోతున్నారు, అంటే ఎస్కేప్ అయిపోతున్నారు అనమాట. ఆ టైంకి ఏదో చెప్పాలని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, తర్వాత అది ఎప్పటికీ రాదు అని చెప్పేసి వాళ్ళు ధీమా. తర్వాత మనకి అన్లిమిటెడ్ రాదు ఇంటర్నెట్ అనేది, వైఫై అనేది 1000 GB వరకే వాళ్ళు లిమిట్ పెట్టేశారు. ఇంతకుముందు అయితే వైర్డ్ కనెక్షన్ అయితే ఎవరైతే తీసుకున్నారో జియో ఫైబర్ వాళ్ళకైతే అన్లిమిటెడ్ మాట ఇంటర్నెట్. దీనికి మాత్రం 1000 GB వరకు లిమిట్ పెట్టారు. 1000 GB అయిపోతే మీరు మళ్ళీ టాప్అప్ చేసుకోవాలంట. ఇది కూడా ఇన్స్టాల్ చేశాక చెప్పారు. చేయకముందు మాత్రం అన్లిమిటెడ్ అంటే అవును సార్ అన్లిమిటెడ్, మరి 1000 GB అని ఆన్లైన్లో చూపిస్తుంది అని అడిగితే వాళ్ళు అన్నారు లేదు అది అలానే చూపిస్తుంది అని చెప్పారు. తర్వాత ఇన్స్టాల్ చేశాక అప్పుడు చెప్తున్నారు 1000 GB మీకు సరిపోతుంది సార్, నో ప్రాబ్లం, మీరు రోజంతా సినిమా చూసినా టీవీ చూసినా ఏం కాదు, సరిపోతుంది అని చెప్పేసి ఇంకా కన్విన్స్ చేస్తున్నారు. ఇంకా సరే మరి పెట్టించిన తర్వాత మొత్తం పేమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టం అయిపోయింది, మరి ఏం చేయలేం. ఇంకా అప్లోడ్ స్పీడ్ అనేది డౌన్లోడ్ స్పీడ్ అంత లేదు. జియో వెలాసిటీ యాప్లో అయితే మాత్రం ఏదో చూస్తే తెలుస్తుంది, అంటే డౌన్లోడ్ స్పీడ్ ఉంటుంది కానీ అప్లోడ్ స్పీడ్ అంత కనిపించట్లేదు. ఈవెన్ వాట్సాప్లో కూడా కొన్నిసార్లు అంతగా ఏమైనా కొంచెం లెంతీ వీడియోస్ పెట్టినా అంత స్పీడ్గా అయితే వెళ్ళట్లేదు అని చెప్పేసి నా ఒపీనియన్. నా నెట్వర్క్ ఈ ఏరియాలో అలా ఉంది ప్రాబ్లం అయితే. ఇంకా నాకైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చింది మొత్తం అస్సలు నచ్చలేదు. అంటే ఇన్స్టాల్ చేయకముందు ఒకలా చెప్పారు, చేశాక ఇంకోలా చెప్తున్నారు. అదైతే నాకు నచ్చలేదు వాళ్ళు చెప్పింది. సో ఇవన్నీ నాకు నచ్చలేని విషయాలు. ఇంకా బఫరింగ్ అనేది చాలా రేర్ కేసెస్లో అవుతుంది, అది చాలా తక్కువ. ఈవెన్ వర్షం పడినా సరే పర్లేదు, వర్షం పడిన టైంలో కూడా మనకి ఛానల్స్ అనేవి వస్తుంటాయి, స్ట్రీమింగ్ అనేది చేసుకోవచ్చు, ఇంటర్నెట్లో సర్ఫింగ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు. ఇంత వర్షంలో పడుతున్నా సరే నాకు మంచిగానే ఇంటర్నెట్ అనేది వచ్చేసింది. ఇంకా కస్టమర్ సపోర్ట్ అనేది చాలా స్లోగా, అంటే మనం ఎవరికైనా ఫోన్ చేద్దాం కస్టమర్ కేర్ కాల్ చేసినా త్వరగా వాళ్ళకి కనెక్ట్ అవ్వదు, అది ఇది అలా చెప్పేసి ఆప్షన్స్ అలా ఇచ్చేసుకుంటారు, వెయిటింగ్ అనేది ఉంటుంది. నాకు ఇది కూడా నచ్చలేదు. ఒకవేళ చెప్పినా అంత రెస్పాన్స్ అయితే ఉండదు. అలాగే ఎవరైతే మన శ్రీకాకుళంలో ఎవరైతే పంపించారో టెక్నీషియన్స్ని ఇన్స్టాల్ చేయమని, వాళ్ళు కూడా చాలా స్లోగా నిదానంగా రెక్లెస్ బిహేవియర్తో చేయడం అనేది నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. ఇక్కడ శ్రీకాకుళంలో అయితే సర్వీస్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. మరి జియో మరి ఎలా దీన్ని ఇచ్చేసుకుంటుందో తెలియదు ఫ్యూచర్లో. మీరు ఎవరైనా పెట్టించుకున్నారా? మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద చెప్పండి. అలాగే మీకు ఇంకేమైనా ఫోన్స్ అన్బాక్సింగ్ గురించి లేదంటే ఇన్ఫర్మేషన్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అదే మీరు ఇంకేమైనా ఫోన్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ ఏది మంచిది, ఏది కంపారిజన్ చేస్తే ఏది బాగుంటుందని తెలుసుకోవాలనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.